తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టుంది వైసీపీ పరిస్థితి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే జగన్మోహన్ రెడ్డి గారి మీద రివర్స్ అవుతున్నారు. మీరు చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అలీ. నేను వెస్ట్ గోదావరి నర్సాపురం నుండి వచ్చాను. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్కి ఆ వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులు. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా. నరసాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, వీధులు ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారి పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు? వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని. ఆ సామాజిక వర్గం కాదు, పోనీ తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు. అయినా మనకి ఉద్యోగం వచ్చింది. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఇంకెంతకంటే ఏంటి? జగన్ అభిమాని అయిన నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను. నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్ నువ్వేమన్నా నన్ను నా ఉద్యోగం మీద, నేను కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు ఈ రోజు రండి. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ రోజు నుంచి నేను నీ అభిమాని కాదు అని చెప్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కడుపు మండిన కాడికి వచ్చినప్పుడు, అవమానాల కాడికి వచ్చినప్పుడు సొంత అభిమాని కూడా రివర్స్ అవుతాడు. ఇప్పుడు పిల్లే కదా, మనది కదా అని చెప్పేసి బంధించి కొట్టాలని చూస్తే రక్కిద్ది. పిల్లి చాలా డేంజర్ తెలుసా. సో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళదేముందిలే అనుకున్నాడు. కానీ ఏమైంది? అలా రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. మళ్ళా వాళ్ళలో చాలామంది వైసీపీ అభిమానులు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా ఉన్నారు. ఇతను ఒక్కడే కాదు, ఇతను బయటపడిన వారు చాలామంది ఉంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి మీద నడిపిస్తున్న తప్పుడు ప్రచారం వల్ల ఎంత లబ్ధి పొందాడో తెలియదు. కానీ ఈ ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి 16,000 కుటుంబాల్లో పూర్తిగా మైనస్ అయిపోయాడు. వీళ్ళలో చాలామంది వైసీపీ అభిమానులు కూడా ఉండొచ్చు కాక. ఈ 16,000 కుటుంబాలు 16 లక్షల కుటుంబాన్ని ప్రభావితం చేయగలవు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తవ్వుకున్న గోతులు ఆయన పడ్డాడు, అతిగా చేసుకున్నాడు. అదే ఒక ప్రజా సమస్య, నిజమైన ప్రజా సమస్య మీద బాధితులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సమస్య లేని చోట సమస్యను క్రియేట్ చేసి, బాధితులు లేని చోట ఏదో ఎవరికో నష్టం జరిగిందని ఒక తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేసి ఒక ఫేక్ ఉద్యమాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో లేవా సమస్యలు? నిజమైన ప్రజా ఉద్యమాన్ని నడపడానికి తప్పు, జగన్ చేసిన తప్పు ఇలా జగన్ని ముంచుతుంది అనేది నిజం. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫేక్ ప్రచారం మీద ఆధారపడితే మునిగిపోక తప్పదు. ఒకప్పుల్లాగా సమాజం లేదు.